ఈ వీడియో దేని గురించి అంటే చార్మినార్ వీధుల్లో ఏమేమి తిన్నాం ఇంకా ఏమేమి కొన్నాం అనే దాని గురించి. ఇక్కడ కనిపిస్తున్నది అయితే షహదూద్ మలాయ్. చార్మినార్కి పక్కనే మిలాన్ జ్యూస్ సెంటర్లో అయితే మనకు దొరుకుతుంది. బస్సులో గంట సేపు ప్రయాణం చేశాక కానీ ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము. కానీ డిష్ హైప్ చేసినంత సూపర్గా ఏం లేదు. యాక్చువల్లీ మలబ్రీస్తో చేశారు, అవి కొంచెం పుల్లపుల్లగా ఉన్నాయి. ఆ షాప్లో సీతాఫల్ పంచ్, కుబానీ కా మీఠా, మట్కా స్పెషల్ లాంటి ఎన్నెన్నో డిషెస్ ఉన్నాయి. నేను ట్రై చేస్తున్నది అయితే మట్కా స్పెషల్ డ్రై ఫ్రూట్స్ అండ్ రబ్డీతో పాటు చాలా సూపర్ గా ఉంది. ఇంకా ఎనర్జీ తెచ్చుకున్నాక షాపింగ్ మొదలెడదామా. షూస్ అండ్ చెప్పులు ఫిక్స్డ్ రేట్, బట్ క్వాలిటీ బాగానే ఉంది. 200కి ఒక పేర్ ఆఫ్ షూస్ తీసుకున్నా. నెక్స్ట్ మా చిన్న పాప కోసం నైట్ వేర్ లేదంటే క్యాషువల్గా వేసుకోవడానికి టాప్స్ అండ్ ప్యాంట్స్ అయితే తీసుకోవాలనుకున్నాను. 100కి 4 అని చెప్పారు, బట్ 100కి 5 అయితే ఇచ్చారు. ప్రస్తుతానికి ఆ సెలెక్షన్ జరుగుతుంది. ఇవి తీసుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజులోనే తీసుకోండి, ఎందుకంటే బట్ట కొంచెం పల్చగా ఉంటుంది. సమ్మర్లో వేసుకోవడానికి హాయిగా ఉంటుంది, కానీ రఫ్ అండ్ టఫ్ వేర్కి పనికిరాదు, ఈజీగా చిరిగిపోతుంది. ఎంత 100 రూపాయలు అయినా కూడా 2 రోజులు కూడా రాకపోతే ఎలాగా. ప్యాంట్స్కి మ్యాచింగ్గా దొరికి టాప్స్ చూద్దాం అనుకుంటున్నాను, కానీ వాడేమో హడావిడ పెట్టేశాడు. అంతలో పెద్ద పోలీస్ పెట్రోలింగ్ వచ్చిందని అందరినీ జరగమంటున్నారు. ఎందుకు ఎక్కడ అలా రెగ్యులర్గా పోలీసు వచ్చి క్లియర్ చేస్తూనే ఉంటారు, లేదంటే అక్కడ నించోడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇవి కూడా 100కి 4 అన్నారు, బట్ 5 ఇచ్చారు. సో 200కి 5 ప్యాంట్స్ 5 టాప్స్ అయితే తీసేసుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ చార్మినార్ దగ్గర ఉన్న లాడ్ బజార్లో నేనైతే బ్యాంగిల్స్ షాపింగ్ చేసేసాను. ఆ వీడియో కూడా పెట్టాను, చూడకపోతే తప్పకుండా చూడండి. అలాగే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి కొన్నానో, అలాగే ఏమేమి బ్యాంగిల్స్ తీసుకున్నానో కలిపి ఇంకో వీడియో చేస్తాను. మీకు కనుక షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి. మొత్తము మనము బన్ లాగా పెట్టుకుంటాం కదా హెయిర్తోని, దానిపైన డైరెక్ట్గా ఇది పెట్టేసుకుంటే అచ్చు ఫ్లవర్ డెకరేషన్ చేసినట్టే ఉంటుంది. ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అంటే తప్పకుండా తీసి పెట్టుకోండి. ఇవన్నీ డిజైనర్ దుపట్టాస్, కొన్ని ప్రింటెడ్ ఉన్నాయి, కొన్ని వర్క్ ఉన్నాయి. ఈచ్ దుపట్టా వచ్చేసి 200, అది ఫిక్స్డ్ రేటు. ప్లెయిన్ దుపట్టాస్ కూడా ఉన్నాయి, అవి 100 రూపీసే. నేనైతే 2 దుపట్టాస్ తీసేసుకున్నాను, ఒకటి ప్రింటెడ్, ఇంకోటి ఎంబ్రాయిడరీ వర్క్తో ఉన్నది. వెనకాల నుంచి ఎవరో ఆమె 150కే తీసుకోవచ్చని చెప్పింది, కానీ వాడైతే అసలు తగనని చెప్పేశాడు. మీ అందరికీ తెలిసిందే మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్లోనే జరిగాయి. ఆ కంటెస్టెంట్స్ అందరూ ఒకరోజు చార్మినార్కి వచ్చి షాపింగ్ చేశారు, అందుకే ఈ డెకరేషన్ అంతా. ప్రస్తుతానికి ఇయర్ రింగ్స్ సెలెక్షన్ చేసుకుంటున్నాను. నేను వేసుకున్న ఇయర్ రింగ్స్ కూడా లాస్ట్ ఇయర్ చార్మినార్లో తీసుకున్నవే. ఫిక్స్డ్ రేట్ అనే బోర్డు ఎక్కడైతే కనపడదో అక్కడ గట్టిగానే బేరాలాడాలి. సగానికి సగం రేట్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి, అప్పటికి కానీ మంచి బేరం కుదరదు. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ 50 రూపీస్ నుంచి స్టార్ట్. యాజ్ యూజువల్ రొటీన్కి భిన్నంగా ఏముంటుందో అలాంటి ఇయర్ రింగ్స్ కోసమే నేను వెతుకుతున్నా. కానీ కనిపించేవన్నీ రెగ్యులర్ మోడల్స్ అని ఆలోచిస్తున్నాను. అప్పుడే నా దృష్టి ఒక క్యూట్ ఇయర్ రింగ్స్ పైన పడింది. ఫ్లారల్ ప్రింట్తో ఇయర్ రింగ్ అయితే అదిరిపోయింది. ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమైనా దొరుకుతాయేమో అని ఆ ఇయర్ రింగ్స్ అయితే తీసుకోలేదు. అంతలో అమ్మ ఏదో ముత్యాల హారం చూపించింది. ముత్యాలు ఫేమస్ కదా హైదరాబాద్లో, అందుకని ముత్యాలు ఇంప్రెషన్ తెలియదు, నిజమైన ముత్యాలు కదా భలే మెరిసిపోతూ ఉంటాయి. फायर डालने से क्या होता है? नहीं, ये क्वालिटी मालूम होता है इसमें। ये ना ये वाला लोकल वाला है, प्लास्टिक वाला है, ये सब ब्लैक हो जाएगा आपको। ये वाला जो है ना ये क्वालिटी रहता, क्वालिटी मालूम होता फायर करने से। ये देखिए आप, వాడి చూపిస్తున్నాడు ఇక్కడ బ్లాక్ ఉంది కదా, అలా అయిపోతుంది. అదనమాట ఫైర్ టెస్ట్ గుర్తుపెట్టడానికి క్వాలిటీని. ఇవన్నీ నాకు తెలియదు అనుకోండి. లోకజ్ఞానం ఊరికేనే వస్తుందా, 4 చోట్ల తిరుగుతూనే వస్తుంది. ఇప్పుడైతే బ్యాంగిల్స్ కొనడానికి వచ్చేసాను. 2-3 చూడు, ఇంకా ఇక్కడ పింక్ సెట్లు మిక్స్డ్ కలర్స్. ఇక్కడ ఉన్న లైట్స్ వల్ల వీడియో కొంచెం ఫ్లికర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ బ్యాంగిల్స్ అయితే ఇంకా చార్మినార్ రోడ్లోనే ఉన్నాయి. చార్మినార్ అంటేనే చౌరస్తా మధ్యలో ఉంటుంది కదా. అసలైన బ్యాంగిల్ షాపింగ్ చేయాలంటే లాడ్ బజార్కి వెళ్లాల్సిందే అని చెప్పి ఆలోచించారు. ఇక ల్యాంటర్న్స్ తో డెకరేట్ చేసిన రోడ్ చూస్తున్నారు కదా, ఇదే లాడ్ బజార్. ఆమెమో కొంచెం లేట్గా వెళ్దాం, లైట్స్ వేస్తే ఇంకా అందంగా ఉంటుందని చెప్పింది. అందుకే ప్రస్తుతానికి టీ తాగడానికి నిమ్రా కెఫేకి వచ్చేసాం. అందరికీ తెలిసిందే కదా నిమ్రా కెఫేలో చాయ్ చాలా ఫేమస్ అని చెప్పి. దాంతోపాటు నంచుకోవడానికి అసార్టెడ్ బిస్కెట్స్ ఇంకా బన్ కూడా ఆర్డర్ ఇచ్చేసాను. బట్ ఇదేంట్రా సామి, నేను ఏదైతే ఇన్స్టాగ్రామ్లో సూపర్ బంపర్ అని చెప్పి విన్నానో అవన్నీ యావరేజ్గానే ఉన్నాయి. నిమ్రా కెఫేలో ఎరా అని చాయ్కి తిరిగేలేదు. రీల్స్లో విని ఇక్కడ ఎంత గుంపు ఉన్నా కూడా ఇరుక్కొని తీసుకొచ్చాను. కానీ బాగుందా?
ఓకే ఓకేగా ఉంది. నిమ్రా ఎలా ఉంది? ఓకే అవ్వదే. కానీ దాంతో పాటు తీసుకున్న బిస్కెట్స్ అయితే అదిరిపోయాయి. బన్ను కూడా మామూలు ప్రతి చోట ఉన్న బన్ను లాగే ఉంది, ఏం స్పెషల్ ఏం లేదు. అంతే గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.